ఎందుకంటే సరైన వయసులో పెళ్ళిళ్ళు జరగకపోవడం, వివాహాలు జరగకపోవడమే ఇటువంటి అన్నిటికి మూల కారణం. అబ్బాయి వాడు అమాయకుడు ఎట్లా అవుతాడు? ఇప్పుడు అబ్బాయిలు ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇటువంటి రిలేషన్షిప్లు పెట్టుకొని, ఇటువంటి వ్యవహారాలు పెట్టుకొని ఎక్కడ లేపేస్తారని భయపడుతున్నారు. ఎందుకంటే అటువంటి హత్యలు జరిగిన దాఖలు లేకపోలేదు, అటువంటి హత్యలు జరిగిన దాఖలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఉన్నటువంటి జనరేషన్లో అమ్మాయిల పేరెంట్స్ మారితే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకు ముందల అమ్మాయిని కట్నం ఇస్తారా, బంగారం పెడతారా, అమ్మాయి ఎంతవరకు చదువుకుంది, అమ్మాయికి బ్యాక్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చూసేవాళ్ళు కారు. 30 ఏళ్ల క్రితం అమ్మాయి మంచిదేనా కాదా, అమ్మాయి సరిగ్గా ఉందా లేదా, అమ్మాయి అబ్బాయితో చక్కగా ఇట్లా చూసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిల పేరెంట్స్ అలా చూడట్లేదు. ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, ఆస్తులకి అంతస్తులకి అమ్మాయిలు కాపురాలు చేస్తున్నారు, శాలరీలకి నన్ను డబ్బుకి పిల్లల్ని అంటున్నారు. ఇలా తయారైందనమాట ఇవాళ రోజున వ్యవస్థే కానీ, వివాహ వ్యవస్థే కానీ, అమ్మాయిలే కానీ, అమ్మాయిల పేరెంట్సే కానీ ఈ రకంగా తయారయ్యారు.